ఏపీలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు అధికారులతో ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలున్నాయని, మరికొన్ని మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రాబోతున్నట్లు సీఎం తెలిపారు. ఎల్పీజీ సరఫరాకు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఆసుపత్రులు, హాస్టళ్లు, దేవాలయాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రజలకు తక్షణం అందుబాటులోకి వచ్చే ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్ తో పాటు గెయిల్, ఓఎన్జీసీ అధికారులు, పెట్రోలియం కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీలో ఎక్కడ గ్యాస్ కొరత లేదన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. 100% గ్యాస్ అందిస్తున్నామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత ఉందని, త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. పీడీఎస్యూ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టామని మంత్రి తెలిపారు. ఇండియా పోస్ట్ లో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 24 గంటల్లో పోస్ట్ డెలివరీ సేవల్ని ప్రారంభించింది. దేశంలో 30 కోట్ల మంది ఈ-కామర్స్ వినియోగదారులకు తపాలా సేవలు అందుబాటులోకి వచ్చాయని, పార్సల్ మార్కెట్ విలువ 90,000 కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వచ్చే 6 ఏళ్లలో 1,80,000 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ కూడా లేకుండా గాలి కుదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఇవాళ O&A పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ప్రభుత్వంలో కనీసం కాలువలో తట్టమట్టి కూడా తీయకపోగా షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు కూడా చేయలేదని, గ్రీజు కూడా పెట్టలేదని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు చేసిన తప్పుదాలను సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు 14,000 కోట్లతో టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ అన్నారు. రాబోయే 2 ఏళ్లలో మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామన్నారు. 5,000 కోట్లతో పలు నగరాల్లో పక్కా డ్రైన్లు నిర్మిస్తున్నామని చెప్పారు. విశాఖ గాజువాకలో సమస్యగా మారిన డంప్ యార్డ్ను సందర్శించి పరిష్కరిస్తామన్నారు. అల్లూరి సీతారామరాజు పార్కును మంత్రి నారాయణ ప్రారంభించారు. మిషన్ మోడ్లో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. రాజమండ్రిలో తలసరి 125 లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు. 295 కోట్లతో ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇచ్చే పథకానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. 40 ఏళ్ల రాజమండ్రి ప్రజల కల నెరవేరబోతుందని చెప్పారు. గోదావరి పుష్కరాల్లోపే పనులు పూర్తయ్యేలా చేస్తామన్నారు. జూన్లో రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఇమాంలు, మౌజులకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వారి గౌరవ వేతనాల కోసం ప్రభుత్వం 45 కోట్ల విడుదల చేసింది. గత 6 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలను రంజాన్ సందర్భంగా ఒకేసారి క్లియర్ చేసింది. నిన్న జరిగిన ఇఫ్తార్ విందులో సీఎం ఇచ్చిన హామీకి అనుగుణంగా కొన్ని గంటల్లోనే నిధులు విడుదల చేశారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్ల బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అన్నారు. 12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 4 లైన్ల వంతెన పనులు రఘురామ పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ లేకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణ పనుల విషయంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్స్ సరళీకరణకు ప్రక్రియను సులభతరం చేయాలని, అవసరమైన పత్రాలను తగ్గించాలని ఏపీ పెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీ బుచ్చిరాజు అన్నారు. ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ దాఖలు సదుపాయం కల్పించాలన్నారు. క్లెయిమ్ పరిష్కారాన్ని గడువు నిర్ణయించాలని, పెండింగ్ క్లెయిమ్స్ ను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అంత్యక్రియల ఖర్చులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగమైన స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డిప్యూటీ డైరెక్టర్, సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కె మధుసూదన్ కు మహోన్నత సేవా పథకం లభించింది. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నందుకు గాను మధుసూదన్ కు సేవా పథకం వరించింది. 1996లో ఎస్ఐగా పోలీసు విధుల్లో చేరి నేడు డీఎస్పీగా పనిచేస్తున్న మధుసూదన్ 2019 నుంచి చంద్రబాబుకు సీఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక 15 ఏళ్లుగా చంద్రబాబు కాన్వాయ్ వాహన డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఏవీఎస్ గిరిబాబు కూడా ఉత్తమ సేవా పథకానికి ఎంపికయ్యారు. ఉగాది రోజుని పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. తాడిపత్రిలో మున్సిపాలిటీ వీడ్కోలు సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. 2027 నాటికి ప్రపంచ పటంలో తాడిపత్రిని చూస్తారన్నారు. త్వరలో రూపుదిద్దుకుంటున్న షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాకు తాడిపత్రి సర్కిల్ అని పేరు వస్తుందన్నారు. అభివృద్ధి కావాలంటే పనిచేసే వారిని గెలిపించాలని, దౌర్జన్యాలు, కబ్జాలు కావాలంటే మీకు ఇష్టమైన వారిని గెలిపించుకోండి జేసీ అన్నారు.
హైదరాబాద్ లో 11 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. వీటి విలువ 1650 కోట్లుంటుందని అంచనా. కొండాపూర్ సెంట్రల్ పార్క్ కాలనీలో 2 ఎకరాల పార్క్ స్థలాన్ని హైడ్రా సిబ్బంది రక్షించారు. కబ్జాదారులు వేసిన తాత్కాలిక షెడ్లను తొలగించి ఫెన్సింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రగతి నగర్లో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా సిబ్బంది కాపాడారు. ప్రజావాణి ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకున్నారు. హైడ్రా పనితీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో మహిళా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక్కరు వద్దు ముగ్గురు ముద్దు అనే నినాదానికి వ్యతిరేకంగా మహిళలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముగ్గురు పిల్లలను కనాలి అంటే మహిళలకు సమస్యలు ఎక్కువ అవుతాయని, అలాగే పిల్లల పోషణ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సంతానం పెరగడానికి అనేక కారణాలున్నాయన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కాకుండా ఉచిత విద్య, వైద్యంపై దృష్టి పెట్టి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మున్సిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి టీయూసీఐ, ఏఐటీయూసీ, సిఐటియు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఇప్పటికే ఉన్న సిఐజీ గ్రూపులను రద్దు చేసి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని కోవడం సరైంది కాదని, కొత్త గ్రూపుల వల్ల కార్మికులపై పనిభారం పెరుగుతుందని అన్నారు. వర్కర్స్ ను కేటగిరీల వారికి 25 నుంచి 35 మందితో గ్రూపులుగా ఏర్పాటు చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్లు, పలు రక్షణ పరికరాలు అందించాలని కార్మికులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతున్న తిరుపతికి చెందిన 2 పోలీస్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. రికవరీకి సంబంధించిన సొత్తు విషయంలో కానిస్టేబుల్ కరీముల్లా అలసత్వం చూపగా తిరుచానూరులో విధులు నిర్వహిస్తున్న త్యాగరాజు అనే మరో కానిస్టేబుల్ మామిడికాయల మార్కెట్లో ఓ వ్యక్తిపై దాడి చేశాడు. ఈ 2 ఘటనల్లో కేసులు నమోదు కావడంతో వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మించాలంటూ ఆ గ్రామస్తులంతా ఏకమై రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణంపై వివాదం నెలకొంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధులతో పాఠశాల రక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మిస్తుంటే కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారని సర్పంచ్ రవి యాదవ్ తెలిపారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ధర్నా చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కొనసాగేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర స్థాయికి చేరింది. కొర్రపాడు గ్రామానికి చెందిన చిన్న పెద్దన్న, నడిపి పెద్దన్న అన్నదమ్ములు ఇద్దరి మధ్య కొంతకాలంగా భూమి పంపకాల వివాదాలు నెలకొన్నాయి. ఇవాళ అనారోగ్యంతో చిన్న పెద్దన్న అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. ఇది తెలుసుకున్న నడిపి పెద్దన్న కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి తమ్ముడిపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై 2 పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎండాకాలంలో పేద ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్, పాపిశెట్టి రాము, గంప వెంకటేష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బస్టాండ్లో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఉప్పల వెంకటేష్ ప్రారంభించారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు అంబలి కేంద్రాన్ని నిర్వహిస్తామని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ నెల 19 ఉగాది పండుగ సందర్భంగా ఇవాళ శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించింది. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర, తమిళనాడు మంత్రులు రామచంద్రన్, గణేశన్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉగాది మహోత్సవాలకు శ్రీశైలం క్షేత్రం ముస్తాబైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది కన్నడ భక్తులు పాదయాత్రగా శ్రీశైలంకు తరలివస్తున్నారు. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలంలో 5 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా 10 లక్షల మంది భక్తులు శ్రీశైలం చేరుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉగాది మహోత్సవాలకు శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీశాఖ శుభవార్త తెలిపింది. ఈ నెల 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు రాత్రి వేళల్లోనూ వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే రహదారి పులుల అభయారణ్యం కావడంతో సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తారు. అయితే ఉగాది ఉత్సవాల నేపథ్యంలో భక్తులు రాకపోకలు సాగించవచ్చని అటవీశాఖ తెలిపింది. వన్యప్రాణులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మహాలక్ష్మి యాగంలో భాగంగా శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారి పుట్టినరోజు, పెళ్లి రోజు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని సంకల్పించామన్నారు. ఇప్పటికే 26 మహాలక్ష్మి యాగాలు 26 జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయన్నారు. 27వ యాగాన్ని మిర్యాలగూడలోని ఎన్ఎస్పీ మైదానంలో నిర్వహిస్తున్నామన్నారు. లోక కళ్యాణంతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తలపెట్టిన మహాలక్ష్మి యాగం 5 రోజుల పాటు జరగనుంది.
కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బెక్కినూరు, గాంధారి, జుక్కల్ మండలాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మోటాట్పల్లిలో కొబ్బరి చెట్లపై భారీ శబ్దంతో పిడుగుపడింది. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జొన్న, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పొట్ట దశలో ఉన్న వరి పంట నేలరాలింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలుచోట్ల వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న, మామిడి పంటలు నేలరారాయి. పంట నష్టపోయిన రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా కౌతాళ మండలంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది. గత 200 ఏళ్లుగా జగద్గురు ఖాదర్లింగ సాహెబ్ దర్గాలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది పూజారి దర్గాలో మొదటి పూజ నిర్వహించి పంచాంగ పఠనం చేస్తాడు. అనంతరం ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో పంచాంగ పఠనం చేసి వివిధ ఆలయాల్లో పంచాంగాన్ని వినిపిస్తారు. దీనికి యువతి లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ హైదరాబాద్ సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. అందమైన అమ్మాయిలతో సరదాగా మాట్లాడండి అంటూ యువతను ఆకర్షించే రీతిలో సోషల్ మీడియాలో వస్తున్న యాడ్స్ పై సజ్జనార్ అలర్ట్ చేశారు. దీని వెనుక సైబర్ కేటుగాళ్లు ఉచ్చుందంటూ హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వైసీపీకి చెందిన కౌన్సిలర్ అల్లుడు, మాజీ సైనికుడు ఆంజనేయుల దగ్గర నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 55 మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాక్సుల విలువ 6,50,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గతంలో 3 కేసుల్లో నిందితుడిగా ఆంజనేయులు ఉన్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే రౌత్ రామకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఓ స్థలానికి సంబంధించి సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి రామకృష్ణ 50,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్తో పాటు సిబ్బంది, కుటుంబ సభ్యులను ఏసీబీ అధికారులు విచారించారు. గతంలోనూ సర్వేయర్ రామకృష్ణపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ పంపిణీ మేళా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు గురైన మొబైల్ ఫోన్లను టెక్నాలజీతో రికవరీ చేస్తున్నామని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో చోరీకి గురైన 201 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని చెప్పారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనేటప్పుడు బిల్లులు సరిచూసి కొనుక్కోవాలని సూచించారు. బాధితులకు రికవరీ ఫోన్లను అందజేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని పంట పొలాల్లో పేకాట స్థావరాలపై ఎక్సైజ్ జిలాసీ పోలీస్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 8 మంది పేకాటరాళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 16,000 నగదు, 7 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో 2 ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా చర్యలు తప్పవని ఎస్ఐ జిలాని హెచ్చరించారు. వైద్యులుగా నటిస్తూ రోగులకు మత్తుమంది ఇచ్చి బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తున్న దంపతులను సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు శిరీష, ఆమె భర్త సాయి కుమార్ గౌడ్ వికారాబాద్ జిల్లా వాసులుగా గుర్తించారు. శిరీష ఫార్మాడీ విద్యార్థిని కావడంతో వైద్య పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. యశోద సిర్జన్ ఆసుపత్రిలో వృద్ధ రోగులకు మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆభరణాలు దోపిడీ చేశారు. నిందితుల నుంచి 11 తులాల బంగారు, కార్లు, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం కాల్వబుగ్గలోని శ్రీ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ తాళాలు పగలగొట్టి వెండి ఆభరణాలను అపహరించారు. 8 లక్షల విలువైన 9.5 కిలోల వెండి వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారని ఆలయ అధికారులు తెలిపారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఓ హుక్కా బార్పై పోలీసులు దాడులు నిర్వహించారు. 38 మందిని అరెస్ట్ చేసి హుక్కా బార్లోని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. బార్లు అక్రమ హుక్కా కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలు 8 లక్షలు చోరీ చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్న వ్యక్తిని వెంబడించి స్కూటీ డిక్కీలో పెట్టిన నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు నరసింహారెడ్డి ఫిర్యాదుతో జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఉన్న శ్రీ బుగ్గరామేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపుతోంది. చోరీ జరిగిన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాలను పూర్తిగా తనిఖీ చేసి ఘటన ఎలా జరిగిందన్న అంశంపై కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ను పోలీసులు ఆరా తీశారు. భద్రతా లోపాలపై వివరాలు సేకరించారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో మహిళలు ఓ షాప్లో చోరీకి పాల్పడ్డారు. 6 మహిళలు ముఠాగా ఏర్పడి కస్టమర్లలాగా షాప్లోకి ప్రవేశించి 20,000 విలువ చేసే వస్తువులను దొంగలించారు. వీరిలో 3 వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తుండగా మరో 3 చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన 8 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 8 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో 8 మంది సభ్యులు సభా కార్యక్రమాలకు హాజరయ్యారు. సభలో ఫోటోలతో పాటు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేశారంటూ కొన్ని రోజుల క్రితం 8 మంది విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ అయ్యే వరకు నిర్ణయం వర్తిస్తుందని స్పీకర్ తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై పునరాలోచించాలని విపక్ష ఎంపీలు కోరడంతో వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని సస్పెన్షన్ ఎత్తేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదం పొలిటికల్ హీట్ రాజేస్తోంది. విజయ్ స్థాపించిన టీవీకే ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. అధికార డీఎంకేను విమర్శించబోయిన టీవీకే నేతలు సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తీయడం దుమారం రేపుతోంది. దీనిపై టీవీకే వివరణ ఇచ్చినప్పటికీ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినప్పుడే డీఎంకే బెదిరించిందని, ఇటీవల టీవీకే ప్రధాన కార్యదర్శి అథవ్ అర్జున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఒత్తిడి చేయడంతో రజనీ రాజకీయ రంగ ప్రవేశాన్ని విరమించుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల హీటెక్కిస్తున్నాయి. ఇప్పటికీ 144 మంది అభ్యర్థులతో బీజేపీ అభ్యర్థులు జాబితాను విడుదల చేసింది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి బీజేపీ తరపున ప్రతిపక్ష నేత సువేందు అధికారి పోటీ చేయనున్నారు. తృణమూల్ కాంగ్రెస్ సైతం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. గతంలో నందిగ్రామ్, భవానీపూర్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ నందిగ్రామ్లో సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోసారి భవానీపూర్లో మమతా బెనర్జీ, సువేందు అధికారి తలపడుతున్నారు. అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ వేణుగోపాల్ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హీరోయిన్ నయనతార కావాలని, ఈ కోరికను తీరుస్తారని సీఎం స్టాలిన్ కు ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ కోరికను ముఖ్యమంత్రి నెరవేరుస్తారా అని అడిగారు. సీఎం స్టాలిన్ తాజాగా ప్రకటించిన కలను తమతో చెప్పండి అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి వేణుగోపాల్ షణ్ముగం ఈ కామెంట్స్ చేశారు. నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై డీఎంకే నేతలు మండిపడుతున్నారు. మహిళ అని గౌరవం లేకుండా బహిరంగ సభలో నయనతార పేరును ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పితృత్వ సెలవులపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్రను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది అన్న అత్యున్నత న్యాయస్థానం తండ్రులకు కూడా సెలవులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. మాతృత్వ సెలవుల తరహాలోనే వేతనంతో కూడిన పితృత్వ సెలవులు కల్పించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ప్రైవేట్ రంగంలోనూ ఈ చట్టం అమలు చేసేలా నిబంధనలను రూపొందించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశించింది. పిల్లల పెంపకం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, తండ్రికి కూడా సమాన బాధ్యత ఉందని వ్యాఖ్యానించింది. హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. మనాలి, సిమ్లాతో పాటు పలు ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో మంచుతో కూడిన చల్లని గాలులు వీస్తున్నాయి. మంచు కారణంగా పలు చోట్ల జనజీవనం స్తంభించింది. మరోవైపు మనాలి అందాలు చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివస్తున్నారు. మంచు కురుస్తుండటంతో అక్కడి పరిసరాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. దేశంలో గ్యాస్ కష్టాలు తీర్చేందుకు ప్రాణాలకు తెగించి భారత ఇంధన నౌకలు స్వదేశానికి చేరుకుంటున్నాయి. తాజాగా నందాదేవి అనే మరో భారీ ఎల్పీజీ షిప్పు గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకుంది. 47,000 మెట్రిక్ టన్నుల వంట గ్యాస్తో వచ్చిన ఈ నౌక అత్యంత ప్రమాదకరమైన హర్మూజ్ జలసంధిని దాటుకుని భారత్కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో భారత్కు చేరుకున్న రెండో భారీ గ్యాస్ నౌక ఇది నిలిచింది. నందాదేవి నౌక తీసుకొచ్చిన ఎల్పీజీతో దేశవ్యాప్తంగా ఒకరోజు గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.